కళ్యాణ మందిరం 3వ భాగం. అడుగుల సబడి విని చంద్రమోహన్ తలెత్తి చూశాడు. వీరభద్రరావు వస్తూ కనిపించాడు. అతన్ని చూడగానే ముఖం మరో పక్కకు తిప్పుకున్నాడు చంద్రమోహన్. అది వీరభద్రరావు గమనించి మనసులోనే చిరాకు పడ్డాడు. ఏమిటి నన్న సన్నాసి విధవ ముఖం అటు తిప్పుకుంటాడు, ఎవరో కొత్త వాళ్ళని చూసినట్టు అనుకున్నాడు. చంద్రమోహన్ చాలా ఏళ్ల కిందటే, అంటే అతని చిన్నతనంలోనే చేసిన ఓ విధవ పని వీరభద్రానికి ఇప్పటికీ గుర్తుంది. దానిని అప్పుడే ఆ శతాబ్దపు ఘోరాతి ఘోరమైన అఘాయిత్యంగా భావించాడతను. అదేమిటో తెలుసా? చెట్టుకు 2 తాళ్లు కట్టి బల్ల పెట్టి ప్రసూన కోసం బంగారత్త భర్తగారు వీరభద్రరావు మామయ్య అయిన రంగనాథరావు ఒక ఉయ్యాల ఏర్పాటు చేశాడు. ముందు ప్రసూన ఊగింది. ఆ తర్వాత చంద్రమోహన్ ఊగాడు. ఆ తర్వాత వీరభద్రరావు ఊగుతుండగా బ్లేడు చాకు ఉపయోగించి ఒక తాడు కోసేశాడు చంద్రం. వీరభద్రరావు చూడకుండా ఏముంది, వీరభద్రం కాస్త దఢాలన పడిపోయాడు. క్రింద ఇసుక లేకుండా ఉంటే కాలో చెయ్యో విరిగి ఊరుకునేది. ఏమిట్రా ఈ వెధవ పని అని అప్పుడే 4 చివాట్లు పెట్టాడు చంద్రాన్ని. వీరభద్రరావు పడిపోతే పకపక నవ్వింది ప్రసూన. అది చూసేసరికి ఒళ్ళు మండింది వీరభద్రానికి. అయినా ఏం చేయగలడు? మేనత్త కూతురు మరదలు ఏమనగలడు? ఆ క్షణంలో చంద్రమోహన్ని చూడగానే అదంతా గుర్తుకొచ్చిన తమాయించుకుని తమ్ముడు అన్నాడు ఆప్యాయంగా, ఆర్ద్రమైన చూపు ఒకటి చూస్తూ. ఎలా ఉన్నావు బాబాయ్ అన్నాడు ప్రేమాభిమానాలు ఉట్టిపడే స్వరంతో. వీరభద్రరావు కేసు చూసి ఒక చిరునవ్వు విసిరాడు చంద్రమోహన్. గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ పెట్టి జేబు నుంచి తీసి ఒకటి చంద్రానికి అందించి మరొకటి తన నోట్లో పెట్టుకొని అగ్గిపుల్ల గీసి 2 తనే అంటించాడు వీరభద్రరావు. ఒకసారి సిగరెట్ దమ్ములాగి ఎప్పుడొచ్చావు అని పలకరించాడు చంద్రమోహన్. ఎప్పుడో అప్పుడులే, ఎప్పుడొచ్చినా నీకు కనిపించిన టైంకే వచ్చాననుకోరాదు అన్నాడు వీరభద్రరావు. 4 రోజులు ఉంటావా, వెళ్ళిపోతావా అని అడిగాడు చంద్రం. ఉండాలనే వచ్చాను. నేను అనుకున్నవన్నీ నెరవేరితే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. నాకు జ్ఞానప్రసూనకు మధ్య రేగిన రగడను గురించి విన్నావా? విన్నాను. ఎవరు చెప్పారు? బంగారమ్మేనా? ఆవిడ కాకపోతే ఎవరు చెప్తారు? అయితే నాకు బాగా శాపనార్థాలు పెట్టి ఉంటుంది. శాపనార్థాలేం పెట్టలేదులే, కానీ చాలా బాధపడింది. బాధపడితే పడిందిలే, ఇకపైన మేము విడిపోయినట్టే. అలా అనకు చంద్రం, ప్రేమించుకుని విడిపోవడానికేనా? ఏం చావమంటావు? ఆవిడ గారికి తన కూతురు చెప్పిందే తలకెక్కుతుంది. యువతల నేనేం చెప్పినా అది తగవు కిందికే వస్తుంది. అంటే ఏమిటి? ఏముంది, చెప్పాలంటే పెద్దగా కనిపించవు, కానీ అవే మనసును కలత పెడతాయి. ఉదాహరణకి వంట మనిషి రంగయ్యని ఈరోజు ఏం కూర వండావు అని అడగడం తప్పు కాదులే. నీకు తప్పు కాకపోవచ్చు, కానీ ప్రసూనకి పెద్ద నేరం. ఎంతసేపు అన్నంలోకి కూర ఏమిటి, కూరలోకి తాలింపేమిటి, అలాంటి సిల్లీ విషయాల్లో మగవాడు జోక్యం పెట్టుకోకూడదట. ఇటువంటి ఐహిక వాంఛలను గురించి ఆలోచించడం తప్ప ఆధ్యాత్మిక తపన ఏమీ లేదంది. నిజానికి నేను చేసేంత ఆధ్యాత్మిక చింతన మరొకరు చెయ్యరనే చెప్పాలి. నేనసలు చదివేవే ఆధ్యాత్మిక గ్రంథాలు. నా గదిలో ఉన్నన్ని వేదాంత గ్రంథాలు మరెక్కడా ఉండవు అంటూ ఆగాడు చంద్రమోహన్. ఇలాంటి చిల్లర విషయాలు ప్రేమకు పెళ్లికి అభ్యంతరం కాకూడదు బ్రదర్. అంటే ఎప్పుడూ నేను తగ్గాల్సిందే కానీ వాళ్ళెవ్వరూ దిగరంటావు. అవును బ్రదర్. ఏది నీ స్పోర్ట్స్మన్షిప్, ఏది నీ చివల్రీ, ఏది నీ రొమాన్సు, ఏది నీ అడ్వెంచరస్ స్పిరిట్ అన్నాడు వీరభద్రరావు. అయితే ఏది ప్రసూన మృదుమధుర సమాధానం, ఏది ఆమె ఎదలోని మాధుర్యం, ఏది ఆమె ఉదాత్తత అంటూ ఎదురు ప్రశ్న వేశాడు చంద్రమోహన్. దానికేం జవాబివ్వాలో తోచలేదు వీరభద్రరావుకి. అయినా ఆమె కొత్త చీర కట్టుకొని నీ దగ్గరికి చూపించడానికి వస్తే బాగాలేదని ఆక్షేపించావట. దేనికి? నేను సూటు వేసుకుంటే పందిలా ఉన్నానని తను ఆక్షేపించవచ్చా? కాబోయే భర్తని ఆక్షేపించకూడదు, కానీ నిజానికి కొన్ని సంవత్సరాలుగా ఆమెని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాననుకో. అయినా ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఎలాగో ఉంటే ఎలాగోయ్ సరిపెట్టుకోవాలి, కానీ ఆడపిల్ల ఏదన్నా అంటే అంతగా పట్టించుకోకూడదు. ఔదార్యం చూపించవచ్చు, కానీ నా ఆకారాన్ని అస్తమానం ఆక్షేపించవచ్చా? మరి నువ్వు కూడా దానికేం తీసిపోనట్లు ఆమె నడకని ఇమిటేట్ చేస్తున్నావటగా. అలా చెప్పిందా నీతో? నేను సిగరెట్ ఎలా కాలుస్తానో అలా సిగరెట్ గుప్పిట్లో పట్టుకొని గంజాయి దమ్ములాగినట్లు వెక్కిరించొచ్చా? ఉక్రోషంగా అడిగాడు చంద్రం. నువ్వు 1,00,000 చెప్పు, 1000 చెప్పు,
ఆడపిల్ల మనసిచ్చాక అంత త్వరగా తీసుకోలేదు. ఎవరి విషయమైనా ఏమో గాని ప్రసూన మటుకు అలా నిశ్చలంగా ఆరాధించే వ్యక్తి కాదు, పెంకిగా అన్నాడు చంద్రమోహన్. నువ్వలా అంటే నేనేం చెప్పలేను. ఆమె ప్రేమని తేలిగ్గా పరిగణించకు. ఎందుకు పరిగణిస్తాను? ప్రేమంటే నాకు తెలియకపోతేగా. అసలు మాది నిజానికి ప్రేమికుల వంశం. మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ ప్రేమలో మునిగి తేలినవారే. అందుకే చెప్పేది నిన్ను కాస్త రాజీ పడమని. మగవాడివి కనుక నువ్వు ముందుగా పలకరించు. నాకు మనస్కరించడం లేదు. పోనీ ఒక పని చెయ్యి. చెప్పు, బాగుంటే చేస్తాను. రంగయ్య ఈరోజు రాత్రికి ఏం వండుతాడు? బంగాళదుంపలు వేయిస్తాడు, గోంగూర పచ్చడి చేస్తాడు, అప్పడాలు వడియాలు రోజూ ఉండాలిగా. పెరుగు, ఆవకాయ జ్ఞానప్రసూనకి తప్పనిసరిగా ఉండాలి. అవన్నీ వడ్డించాక ఆ కంచం తోసేయ్ అన్నాడు వీరభద్రరావు. అయితే భోజనం చేయొద్దంటావు? నాకు అవేం బాగాలేవని నెట్టేసి గదిలోకి వెళ్ళిపో. ఎలా మరి? ఆకలిస్తొస్తుందిగా. రాత్రి అందరూ పడుకున్నాక ఆ అన్నం తినేసి కంచెం కడిగి అలమార్లో పెట్టేయి. మరి అప్పటికన్నీ చల్లారిపోతాయిగా. చల్లారినంత మాత్రాన రుచి ఎక్కడికి పోతుంది? పాపం రంగయ్య బాధపడడు. ఓరి చెవట, రంగయ్య బాధ ఎవరికి కావాలోయ్? అయ్యో బావా అన్నం తినలేదని ప్రసూన బాధపడాలి, అది మనకి ముఖ్యం. రైట్, నీ ప్లాన్ చాలా బాగుంది అన్నాడు హుషారుగా చంద్రం. ఇది నా సొంత ప్లాన్ కాదులే, ఒకప్పుడు మా ఆంజనేయులు చెప్పిన మంత్రం. సరే, ప్లాన్ ఎవరిదైతేనేంలే, నేను ఒప్పుకున్నాను, అలాగే చేద్దాం. రాత్రి భోజనం చేసేటప్పుడు కన్ను గీటుతాను, అదే నీకు సూచన. రైట్ అంటూ హుషారుగా లేచాడు చంద్రమోహన్. ఆ క్షణంలో అతని కళ్ళల్లో మెరిసిన కాంతి అసదృశం. పాపం, ఈ పాటి సలహా ఇచ్చేవాళ్ళు లేకే కదా ఇతను ఇలా చెరువులో బెడ్డలు విసురుతూ కూర్చోవలసి వచ్చింది అనుకుంటూ బోలెడు జాలిపడ్డాడు వీరభద్రరావు. చంద్రం ఎటుపోయారో గాని వీరభద్రరావు మటుకు చంద్రాని గురించి ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చాడు. ఇంతకీ కోటేశ్వరరావు, శ్రీలత ఏమైనట్లు? ఎక్కడా కనిపించరేం అనుకున్నాడు సాలోచనగా. వాళ్ళిద్దరి ప్రేమ ఏ దశకొచ్చిందో, అసలు శ్రీలతని అతను ప్రసన్నురాలిగా చేసుకోగలిగాడో లేదో, ఎంతసేపు తన కూతురు గొడవే తప్ప మరొకటి చెప్పని బంగారత్త వల్ల శ్రీలత విషయం, కోటేశ్వరరావు విషయం తెలిసే అవకాశం లేదు. రోజుకు 24 గంటలైతే 28 గంటలు కొట్టుకు చచ్చే ప్రసూన, చంద్రమోహన్లు చెబుతారన్న నమ్మకం లేదు. ఇంకా ఆ విషయం స్వయంగా పరిశోధించి తెలుసుకోవాల్సిందే. అయితే ఆ పరిశోధన ఎలా ప్రారంభించాలి అన్నదే తెలియడం లేదు. ఇవన్నీ ఆలోచిస్తూ సిగరెట్ ముట్టించి వీధి అరుగు మీద ఈజీ చైర్లో కూర్చొని ఓ దమ్ములాగాడో లేదో బెడ్డింగు, సూట్ కేసు తీసుకొని ఆంజనేయులు దిగాడు. ఆంజనేయులు, అన్నీ తెచ్చావా? తెచ్చాను బాబు. అయితే నేను బందర్లో కొన్న ఎర్ర చొక్కా తియ్యి, భోజనానికి సిద్ధం కావాలి. సార్ క్షమించాలి, అది తీసుకురావడం మర్చిపోయాను. అలా ఓ క్షమార్పణ చెబుతావని నాకు తెలుసు, అందుకే ముందుగా ఊహించి ఆ చొక్కా నా వెంట తెచ్చుకున్నాను. గదిలో చిలక్కొయ్యకు తగిలించా, చూసి తీసుకురా అన్నాడు వీరభద్రరావు. ఆంజనేయులు ఎర్ర చొక్కా తెచ్చాడు. అది ధరించాడు వీరభద్రరావు. ఇక్కడ పరిస్థితి ఏమీ బాగాలేదు ఆంజనేయులు. చంద్రం తాటి చెట్టు మోవ మీద కూర్చుని ఉన్నాడు. దిగే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ప్రసూన అంతకంటే అతన్ని చూసి మూతి విరుపులు, ముక్కు విరుపులు, దాంతో మరింత రెచ్చిపోతున్నాడు. ఇక్కడ నౌకర్ల వల్ల విన్నదాన్ని బట్టి పరిస్థితి సామాన్య ధోరణికి ఎక్కడా అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఆంజనేయులు వీరభద్రరావు మాటలకి అడ్డు తగిలాడు. ప్రసూన గారు చెరువులో పడితే చంద్రం గారు వెళ్ళి రక్షించి హీరోలాగా ఛాతి విరుచుకొని ఒక చిరునవ్వు విసిరితే ఆమె కోపాన్ని మర్చిపోయి రాజీకొస్తుందని ఆలోచించానులేండి. అబ్బే, అలాంటివేవి వద్దని ఇందాక అత్తయ్య చెప్పింది. ఇలాంటి ప్లాన్ల వల్ల పనులు జరగవులే. నేనిప్పుడో బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను, అది సక్సెస్ అయి తీరుతుంది చూడు. మీరు వెనక ఇలాగే కొన్ని ప్లాన్లు వేశారు, ఆ పథకాలన్నీ చీదేసినాయి కదా. అవుననుకో, దానికి నా దురదృష్టం కారణం కావచ్చు. అయితే నేను ఇప్పుడు వేసిన పథకం మటుకు సక్సెస్ అయి తీరుతుందిలే. అయితే మీరు చేస్తున్న కొత్త ప్రయత్నం ఏమిటి అని అడిగాడు ఆంజనేయులు కుతూహలంగా. ఈరోజు రాత్రికి వంట మనిషి రంగయ్య వడ్డించిన భోజనాన్ని వద్దు అని చంద్రమోహన్ తోసేస్తాడు. తన ప్రేమ చివరకు ఎటువంటి వికృత పరిణామాలకు దారితీసిందో ప్రసూన గ్రహిస్తుందప్పుడు. ఒకవేళ అజీర్తిగా ఉండి అన్నం మానేశాడనుకుంటే సందేహం బయటపెట్టాడు ఆంజనేయులు. ఆ మాట నిజమే, అంతవరకు నేను ఆలోచించలేదు. అయినా ఇప్పుడు చంద్రం భోజనం వద్దంటే ఏం జరుగుతుందో చూద్దాం.
ఆంజనేయులు బయటికి వెళ్ళాడు. ఇంతలో వచ్చింది బంగారమ్మ. ఏమిట్రా తోలుబొమ్మలాటలో కోతిగాడిలా ఆ చొక్కా అని అడిగింది నవ్వుతూ. నేను కోలవెన్నులో ఇది ధరించానత్తయ్యా. ఇది కోలవెన్ను కాదు కదరా అల్లుడయ్యా అంది నవ్వుతూ. ఇందాకటి నుంచి ఏం చేస్తున్నావత్తయ్యా? కడుపులో అగ్నిహోత్రుడు రాజుకుంటున్నాడు. ఒరే అల్లుడు, సాయంత్రం 4 గంటలకి ఉప్మా తిన్నావు, 6 గంటలకి టీ తాగావు, 7:30కి ఆకలి దహిస్తుందంటున్నావు. ఏం చిత్రంగా ఉందిరా నీ వరుస అంది బంగారమ్మ నవ్వుతూ. ఇంతకీ నేను అడిగిన దానికి జవాబు చెప్పవేమత్తయ్యా? ఏం చెప్పనురా, స్కూలుకు మీ మామయ్య ఏటా ఇచ్చే విరాళం డబ్బు వాడేశాను. ఇప్పుడు స్కూల్కి కట్టాలి. మరేదన్నా వంక పెట్టి డబ్బు అడుగుదామంటే ఎక్కడ కస్సుమంటాడో అని భయం. ఇన్కమ్ ట్యాక్స్ గొడవ తిరగతోడతాడా? దానితో సరిపెట్టడు. ప్రపంచమే నాశనమైపోతుందంటాడు. నాగరికతకు ఈ విపత్తు సంభవించిందంటాడు. ప్రళయం వచ్చి ఈ జగత్తు సంఘ వ్యవస్థ నాశనమైపోతాయని ఆయన వాదం. ఇంకా నయం, పాపం అంతటితో సరిపెట్టాడంటూ నవ్వాడు వీరభద్రరావు. ఇంతకీ ఆయన స్కూల్కి ఇచ్చిన డబ్బు వాడేశారంటావు. అదే కోలవెన్నులో పేకాడి ఓడిపోయాను. ఇప్పుడు మళ్ళా ఏం వంక పెట్టనా అని ఆలోచిస్తున్నాను. నేను నీకు ఉపాయం చెబుతాను. అరగంట టైం ఇస్తావత్తయ్యా అని అడిగాడు వీరభద్రరావు. అరగంట కాకపోతే 3:30 గంటలు పుచ్చుకో, కానీ సరైన ఉపాయం చెప్పు. స్కూల్ వాళ్ళు నన్ను ఊదరగొడుతున్నారు. సరే, ఆకలి దంచేస్తుందన్నావుగా, ముందు భోజనానికి రా అంటూ లేచింది బంగారమ్మ. వంట మనిషి రంగయ్య భోజనాలు వడ్డించి అందరినీ భోజనాలకు పిలిచాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరిన అందరినీ పరిశీలనగా చూశాడు వీరభద్రరావు. 50 ఏళ్ల వయసు, ముడతలు పడిన బొజ్జతో రంగనాథరావు ఇన్కమ్ ట్యాక్స్ సంగతే ఇంకా ఆలోచిస్తున్నట్లు తలగొక్కుంటూ వచ్చాడు. మనిషో శవమో చూపరులకే అర్థం కాని రూపంలో కోటేశ్వరరావు వచ్చాడు. కుమారి శ్రీలత భోజనానికి వచ్చి కూరలు వగైరాలన్నీ పక్కన పెట్టి ఆవకాయ కలిపి పక్కనే ఉన్న నేతి గిన్నెలోంచి 4 గరిటెలు నెయ్యుంచుకుంది. రంగనాథరావు బంగాళాదుంపల వేపుడు కలుపుతున్నాడు. కోటేశ్వరరావు వడ్డించినవన్నీ తీసేయమని వట్టి మజ్జిగన్నం తిని వెంటనే వెళ్ళిపోయాడు. చంద్రమోహన్ కూడా కోటేశ్వరరావులానే అన్నీ తీయించేసి వట్టి మజ్జిగన్నం తింటున్న ప్రసూన ఏవీ గమనించినట్లే శుభ్రంగా వడ్డించినవన్నీ వేసుకుని తిని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. మామయ్య ఏదో ఆలోచిస్తూనే ఏదీ మారు వడ్డించుకోకుండా కంచం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అత్తయ్య, ఆ కంచం దగ్గర అలానే మరి కాసేపు కూర్చో. మామయ్య చుట్ట కాల్చుకోవడానికి వస్తాడు, నిన్ను చూస్తాడు. కంచంలోనే చేయి కడిగి చక్కాపో, వెంటనే వెళ్ళి మంచం మీద పడుకో. ఏమే అలా ఉన్నావు అని అడుగుతాడు దగ్గరికొచ్చి. కాస్త మూలుగు. ఒంట్లో బాగాలేదా అని అడుగుతాడు. లేదను. మందు తెచ్చిపెట్టనా అని అడుగుతాడు. ఏం మాట్లాడకు, పోనీ ఏం చేయమంటావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే ఆయన గదిలోకి వెళ్ళి చెక్కు పుస్తకం తీసి సంతకం చెయ్యమను. కిక్కురుమనకుండా సంతకం చేస్తాడు. అబ్బా, ఏం బుర్రరానిది భద్రం అంది బంగారమ్మ మురిసిపోతూ. మరే, ఈరోజు చాలామందికి సలహాలు ఇచ్చాను. నా సలహాలు అమోఘంగా పనిచేస్తాయి, ప్రయత్నించి చూడు అంటూ వీరభద్రరావు సిగరెట్ వెలిగించి కోటేశ్వరరావు కోసం వెతికాడు. ఇంట్లో ఎక్కడా లేడు. తోటలోకి వెళ్ళాడు. అక్కడ ఓ చిన్న సిమెంటు తిన్నె మీద కూర్చొని కనిపించాడు. విజయవాడ నుంచి తెనాలొచ్చాక అతన్ని కలుసుకోవడం అదే ప్రథమం. విజయవాడలో ఇంటికి 10 సార్లు తిరిగిన కోటేశ్వరరావు ఆ క్షణంలో వీరభద్రరావును చూసి కనీసం గుడ్ నైట్ కూడా చెప్పకుండా ముఖం అటు పక్కకి తిప్పుకున్నాడు. వీరభద్రరావే అతని కేసు చూసి మందహాసం చేశాడు. ఆయన కోటేశ్వరరావు ఉలకలేదు, పలకలేదు. ఏం కోటేశ్వరరావు, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఒక పక్క చూస్తూ ఏమిటి కోటేశ్వరరావు అని అడుగుతాడు. ఏమిటి, ఎలా ఉన్నానో కనిపించడం లేదా? ఆ వార్షికోత్సవంలో ప్రైజ్లు ఇవ్వడానికి నన్ను పంపడం దేనికి? నా పేరు రికమెండ్ చేయడం దేనికి? అక్కడ నా మీద కొందరు చెప్పులు విసిరారు. అవి ఆడపిల్లల చెప్పులయ్యే. మగవాడిని నాకేం ఉపయోగపడతాయి చెప్పు? నేను ప్రసంగించడానికి లేవగానే కుక్క కూతలు, పిల్లి కూతలు, నక్క కూతలు. ఇంతకు మునుపు ఎప్పుడు నేను సభల్లోనూ సమావేశాల్లోనూ పాల్గొన్నవాడిని కాను. నేను అధ్యక్షులకు నమస్కారం అనగానే అంతా షేమ్ షేమ్ అంటూ గో బ్యాక్ కోటేశ్వరరావు అంటూ అరిచారు. ఓ 2-3 టేబుల్స్ దగ్గర ఉన్న పిల్లల చేతుల్లో నల్ల జెండాలు కూడా కనిపించాయి. వెనక ఒకసారి సైమన్ గో బ్యాక్ అని, సైమన్ కమిషన్ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు ప్రజలు ప్రదర్శనలు జరిపారని ఎప్పుడో పత్రికల్లో చదివినట్టు జ్ఞాపకం. అయితే నువ్వు ఉపన్యాసం ఇంటి దగ్గర రాసుకుని వెళ్ళుండాల్సింది. నెహ్రూ, సర్ రాధాకృష్ణన్లాగా ఎక్స్టెంపరర్గా ప్రసంగించకుండా
నేను రాసుకునే వెళ్ళాను, కానీ వాళ్ళు చదవనిస్తేనా? ఓ పిల్ల నా మీద పడేటట్లు సరిగ్గా గురి చూసి ఓ కాకరకాయ విసిరింది. అది నా ముఖం మీద పడింది. తుడుచుకుందామంటే జేబులో రుమాల్ లేదయ్యే. అది కాస్త మర్చిపోయాను. పోనీ అని షర్టుతో తుడుచుకుంటూ ఉంటే మళ్ళీ పిల్లల చప్పట్లు, హీ 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 అని కేకలు. అప్పటికీ లక్ష్య పెట్టక ప్రసంగం చదివేసి పిల్లలకు బహుమతులు ఇచ్చేశాననుకో. ఆ తర్వాత అయినా కరతాళ ధ్వనులు చేశారా? ఒకటే అరుపులు, కేకలు. ప్రాణంతో బయటపడటం దుర్ఘటనమైంది. నువ్వెప్పుడైనా ఉపన్యాసం ఇచ్చావా? 1,00,000 సార్లు వెనక ఓ గర్ల్స్ స్కూల్లోనే ప్రసంగించాను. నేను హాల్లో ప్రవేశిస్తూనే సైలెన్స్ అని అరిచాను. అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మిసెస్ ప్రెసిడెంట్ అండ్ ఫ్రెండ్స్ అని సంబోధించి అరగంట సేపు ఏకధాటిగా ఉపన్యాసం దంచాను. దేశ పరిస్థితుల్ని వివరించాను. పంచదార ఎద్దడిని గురించి, కిరసనాయిల్ కొరతని గురించి, పవర్ కట్ని గురించి, కూరగాయల ధరలు ఎలా ఆకాశంలో షికార్లు కొడుతున్నాయో చెప్పాను. బెంగాల్ కరువు, బీహార్ క్షామాల కంటే ఘోరాతి ఘోరంగా తయారైన నీటి కరువును గురించి చెప్పి పిల్లలంతా నడుం బిగించి సోషల్ వర్క్ చేయవలసిన సమయమని హెచ్చరించి ముగించాను. మరైతే నిన్ను వాళ్ళు అల్లరి చేయలేదా? వాళ్ళేం చేశారో నేను చూస్తే కదా కళ్ళు మూసుకుని ప్రసంగించి చివరి వాక్యం చెప్పి కళ్ళు తెరిచి కూర్చున్నాను. మరి అలాంటి వాడివి నువ్వే రాక నన్నెందుకు ఉపయోగించమని బంగారమ్మ గారితో చెప్పావు? నీకోసమేరా నాయనా. నువ్వు సభలోకి రాగానే నిర్వాహకులు నీకు పూలదండ వేస్తారు, కూర్చోండని ఆహ్వానిస్తారు. ఈ సమావేశానికి శ్రీమాన్ కోటేశ్వరరావు గారు అధ్యక్షత వహించడానికి అంగీకరించడం నిజంగా మన అదృష్టం అంటారు. ఇవన్నీ విన్న శ్రీలత ఏమవుతుంది? ఉబ్బి తబ్బిబైపోదు. ఏం శ్రీలతో నన్ను పెళ్లి చేసుకో అని అడిగే ధైర్యం నాకు లేదు. ఆమె గారు క్షణానికో రకంగా మాట్లాడుతుంది. ఇక సాయిపురం పోయి అశ్రద్ధ చేసిన పొలం పనులు చూసుకోవడమే మంచిదనిపిస్తోంది. ఇంతకీ శ్రీలత నీ ఫంక్షన్కి వచ్చిందా? వచ్చింది. నీ కేసు చూసి నవ్విందా? ఏమో మరి. పిల్లల హాహాకారాల మధ్య ఆవిడగారు నవ్విందో ఏడ్చిందో ఎవరికీ తెలియదు. నువ్వంటే శ్రీలతకి ఇంకా ప్రేమ ఎక్కువ కావాలనే నీకు అధ్యక్ష పదవి ఇవ్వమని అత్తయ్యతో చెప్పాను. నేను ప్రైజులు ఇవ్వలేక కాదు. ఏమో నువ్వు ఏ ఉద్దేశంతో చెప్పావో కానీ శ్రీలత మటుకు నాతో మాట్లాడటం మానేసింది. ఆమెను చూస్తే నాకెంత పరవసత్వం కలుగుతుందో ఆమె అంత ముడుచుకుపోతోంది. ఆమెతో మాట్లాడి నేను నీ సమస్యను పరిష్కరిస్తాను. నువ్వు ప్రేమామృతం కొంత పలికించు. ఎలా పలికించమంటావు? నోటితోనా లేకపోతే ఉత్తరాల ద్వారానా? సామాన్యంగా ప్రేమ పక్షులంతా సూర్యాస్తమయాన్ని, వెన్నెల గురించి తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీలతతో తోటలో కూర్చుంటే 2 పువ్వులు కోసి ఆమె చేతికి అందిస్తూ, పువ్వులు లేకపోతే జడ బోసిగా ఉంది అన్నావంటే టపీమనందుకుని తలలో పూలు పెట్టుకుంటుంది. అప్పుడు నువ్వు కాస్త కవిత్వం చెప్పాలి. ఈ సూర్యాస్తయ సమయంలో ఈ తోటలో నువ్వు సంధ్యాసుందరిలా ఉన్నావు. ఆ పువ్వులు నీ తలలో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి అనాలి. ఒకవేళ వెన్నెల కాస్తున్న టైంలో అయితే సుధాంశు నిమయూఖాలు జగత్తునంతా ఆవరించుకోకపోయినా నిన్ను మాత్రం ముంచేస్తున్నాయి అనాలి. ఒకవేళ అమావాస్య రోజులనుకో చంద్రుడు కనిపించడు కదా, అప్పుడు ఆకాశంలో తారకా సందోహం ఎంత మనోహరంగా ఉంది అంటూ అలాగే కవిత్వం కొంత ప్రేమతో రంగరించి మనిషిని ఉన్మత్తురాలిని చెయ్యాలి. వెంటనే లొంగిపోతుంది. ఆహా, నీ చెయ్యి ఎంత మృదువుగా ఉంది, కలువ పువ్వులా నీ ముఖం ఎంత చక్కగా ఉంది అని పొగడాలి. అలా కవిత్వం చెబుతూనే సాయపురంలో నీ పొలాలు తోటలు మధ్య నువ్వు మణిహారంలా మెరిసిపోతున్నావు అంటూ ఆపాడు వీరభద్రరావు. నేను పొలాల్లో ఎప్పుడూ తిరగను. కూలివాళ్లే పనిచేస్తూ ఉంటారు. నేను సామాన్యంగా ఇంట్లో కూర్చొని వివిధ భారతి కార్యక్రమాలు వింటూ ఉంటాను. సాయంత్రం పూట ఈవినింగ్ వాకింగ్ కింద పొలం పెడుతూ ఉంటాను. అయినా సరేలే, నా ఇంట్లో నువ్వు భాగ్యలక్ష్మిలా, జయలక్ష్మిలా, వసంతలక్ష్మిలా తిరుగుతూ ఉంటే నేను చాలా సంతోషిస్తాను. నన్ను పెళ్లి చేసుకోరాదా అని ఆఖరణ అడుగు. ఇంకా ఇలా ఎన్నని చెప్పను. తాడి చెట్టు ఎక్కేవాడిని ఎంతవరకు పైకి నడతానో నువ్వు నీ అంతటా సందర్భోచితంగా మాట్లాడుతూ ఉండాలి కానీ దివి నుండి భువికి దిగి వచ్చిన పారిజాతానివి, దేవతవి ఇలా అంటూ పోవాలి. సరే భద్రం, నువ్వు చెప్పిన పోయిటరీ అంతా ఉపయోగిస్తానన్నాడు కోటేశ్వరరావు. రైట్ అంటూ అతని భుజం తట్టి ఇంట్లోకి దారితీశాడు. వీరభద్రరావు ఈరోజు ఎంతమందికి ఎన్ని సలహాలు టకటకా ఇచ్చేశానా అని సంతోషపడుతూ ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లో కూర్చొని జ్యోతి చిత్ర చదువుతున్న శ్రీలత కనిపించింది. అడుగుల సవ్వడి విని అదో మాదిరిగా చూసింది వీరభద్రరావు వంక.
పచ్చగా ఆకర్షణీయంగా యవ్వనంతో మిసమిసలాడే శ్రీలతంటే కోటేశ్వరరావు గిరగిరా తిరుగుతూ ఉండటంలో ఆశ్చర్యం లేదనుకున్నాడు వీరభద్రరావు. కోటేశ్వరరావుకేనా తన మనసులో మటుకు శ్రీలత అంటే అభిమానం లేదు. అయినా కోటేశ్వరరావు కోసం ఆ అభిమానం జారవిడ్చుకోవాలనే నిశ్చయించుకుని అతనికి వాగ్దానం చేసిన రీతిగానే శ్రీలతతో మాట్లాడాలనుకున్నాడు వీరభద్రరావు. ఆడిన మాట తప్పడం అతని వంశచరిత్రలోనే లేదయ్యే. శ్రీలత అంటూ మెల్లిగా పిలిచాడు వీరభద్రరావు. అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది శ్రీలత. కాసేపలా తోటలో తిరుగుదాం వస్తావా అని అడిగాడు. ఓఎస్ అంటూ పుస్తకం అక్కడ పడేసి లేచింది శ్రీలత. తోటలో కోటేశ్వరరావు ఉన్న వైపు కాక మరో పక్కకు తీసుకెళ్లాడు వీరభద్రరావు. అక్కడ సిమెంటు తిన్న మీద కూర్చొని వెన్నెల ఎలా ఉందో చూడు అన్నాడు పరిసరాలు చూస్తూ. చాలా బాగుంది బావా అంది శ్రీలత కలువరేకుల్లాంటి కళ్ళను గిరగిరా తిప్పుతూ. పైగా నైట్ క్వీన్ అని ఎవరు పెట్టారో గాని తస్స చెక్క గుమగుమలాడిపోతోంది తోటంతా అన్నాడు ప్రశంసగా. అవును బావా, ఈ తోటంతా ఇలాంటి సువాసనలతోనే నిండిపోతోంది అంది ఓ పక్కగా ఉన్న సన్నజాజి పూలను చూస్తూ. ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించి వాతావరణం అనుకూలంగా చేసుకున్నాను. ఇక కోటేశ్వరరావు విషయం ఎలా ప్రారంభించాలా అని ఆలోచించసాగాడు వీరభద్రరావు. ఆ ఆలోచన సముద్రంలో మునిగిన వీరభద్రరావు మనోవీధిన అందాల భరిన శ్రీలతతో తన సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారులో షికారు వెళ్తున్నట్లు పొడగట్టి, అసలు కోటేశ్వరరావు మాటలు తప్ప శ్రీలత ధోరణి ఎలా ఉంది, అతని పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది తనకే సరిగ్గా తెలియదు కనుక నిజంగా శ్రీలతకి అతనంటే ప్రేమ ఉందో కోటేశ్వరరావు భ్రమో తెలుసుకోవడం ముఖ్యమనుకున్నాడు. శ్రీలత, నేనొక మాట అడుగుతాను, జవాబిస్తావా? అడుగు బావా. కోటేశ్వరరావుని ఎరుగుదువుగా? ఎరగకపోవడమేం? అతను నిన్ను ప్రేమిస్తున్నాడట కదా? నిజంగానా అని అడిగింది నవ్వుతూ. నిజం, ముమ్మాటికి నిజం. అతనేనాడు ఆ విషయం నాకు చెప్పలేదు. ఇవన్నీ వీరభద్రరావు ఊహాగానాలు మాత్రమే. ఇందులో ఒక్కటి అతను అడిగింది లేదు, శ్రీలత జవాబిచ్చింది లేదు. వీరభద్రరావు ఊహించినట్లేదీ జరగలేదు. అసలే శ్రీలతవి పెద్ద కళ్ళు, అవి కలవరేకల్లా మరింత మెరుస్తున్నాయి వెన్నెల్లో. వీరభద్రరావు కేసి అదో మాదిరిగా చూసింది. అర్ధనిమీలిత నేత్రాలతో ముఖమంతా కళ్ళే అయినట్లు కనిపిస్తున్న ఆమెను చూసి అతను మతి చలించిన వాడిలా అయ్యాడు. ఏమిటి బావా, ఇంతసేపు చంద్రుడిని వెన్నెలని వర్ణించి టక్కున ఆగిపోయావు అడిగింది. కోలవెన్నులో కూడా అంతే శ్రీలత. ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ విజయం, పాములపాటి వైదేశిక నీతి, రోడ్డు పక్క కొత్తగా వెలిసిన టీ స్టాలు, ఇలా చిన్న విషయాలని గురించి టకటకా మాట్లాడుతూ ఉండేది. ఉన్నట్టుండి దేవతలు ఆకాశంలో విహరిస్తూ ఉంటారంట, నిజమేనా అని అడిగింది. ఆకాశం మీదకే మన రోదసీ యాత్రికులు రాకెట్లలో వెళ్ళారు కదా, దేవతలనే వాళ్ళుంటే చంద్రలోకం వెళ్ళిన ఆర్మ్స్ట్రాంగ్ వగైరాలకి కనిపించరంటావా అడిగాడు వీరభద్రరావు. మా బామ్మ చెప్పిందిలే బావా, దేవతల కళ్ళ నుంచి రాలిపడే ఒక్కొక్క కన్నీటి బిందువు ఒక్కొక్క నక్షత్రంగా వస్తుందట కదా. మీ బామ్మకి ఖగోళ శాస్త్రం బాగా తెలుసా? తెలుసుననే అనుకుంటాను. లేకపోతే మన నక్షత్ర మండలాన్ని పాలపుంత అంటారని ఆవిడ ఎలా చెప్పగలుగుతుంది? సూర్యుడు అస్తమించి నిద్రపోతాడా? అప్పుడు చంద్రుడు నక్షత్రాలను వెంటబెట్టుకుని వస్తాడుగా. అప్పుడు తమ బొరియల నుంచి కుందేళ్లు పిల్లలతో పాటు బయటకొచ్చి భోజనాలు చేస్తాయంటారు, నిజమేనా? ఇది కూడా మీ బామ్మ చెప్పిన సంగతేనా? అవును. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు భూగోళం సంగతి చూసుకుంటే తర్వాత ఖగోళం సంగతి చూడొచ్చు. ఈ భూమండలంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో తెనాలిలో కళ్యాణ మందిరంలో వియోగంతో తల్లడిల్లుతున్న అభాగ్యుల్ని చూసావా లేదా? ఎవరు? ప్రసూనా చంద్రమోహన్ల సంగతేగా. వాళ్లే కాదు, ఇంకా ఉన్నారు. ఇంకానా? బంగారమ్మత్తయ్య గారి మాట అంది నవ్వుతూ. కాదు తల్లి, 24 గంటలు గొడుగు పట్టుకొని రంగనాథరావు గారు తిరుగుతుండగా బంగారత్తకేం కర్మ వియోగంతో పొగిలిపోవడానికి? కొంపదీసి నువ్వా అంది కిలకిలా నవ్వుతూ. ఆమె అంత సూటిగా అడిగేసరికి తబ్బిబ్బు పడ్డాడు వీరభద్రరావు. అతని మౌనం చూసిన శ్రీలత, కోలవెన్నులో నీ చూపులు కబుర్లు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన మాట నిజం, నా హృదయంలో తుఫాను రేపిన మాట నిజమే. అయితే నేను నా మనసు ఇంకొకరికి ఇచ్చి ఉండకపోతే నీ సంగతి ఆలోచించేదాన్ని. నీకిలా చెప్పడానికి నేను చాలా చాలా విచారిస్తున్నాను అంది. ఆ వ్యక్తి ఎవరో నాకు చెప్పవన్నమాట అంటూ నవ్వి, ఏదైనా నువ్విప్పుడు అన్నమాటలే మేలు, దేనికైనా అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిదని సామెత. ఇంతకీ నీ మనసు మరో వ్యక్తికి ఇచ్చావన్న మాటేగా? అవునన్నట్లు తల ఊపింది శ్రీలత. పోనీలే, ఇంతకీ పెళ్లి నిశ్చయమైందా? అబ్బే, అంతవరకు జరగలేదులే.
అతను నాకు బాగా తెలుసు శ్రీలత. ఒక విధంగా అతని శ్రేయోభిలాషిని. కనీసం అతను పెళ్లాడదామని మాట వరుసకైనా అడిగాడా? అయ్యో రామ! అతనికి ఆ చొరవేది బావా. సాయిపురం పెళ్లికి వెళ్ళినప్పుడు అతనితో పరిచయమైంది. అతను కష్టపడి పనిచేయడం, ఎంతో శాంతంగా సమాధానాలు చెప్పడం, ఆప్యాయంగా అందరినీ పలకరించడం, ఇవన్నీ చూసేసరికి అతనంటే నాకు చాలా అభిమానం కలిగింది. వీరభద్రరావు వింటున్నాడు. శ్రీలత అదేవిధంగా కొంచెంసేపు కోటేశ్వరరావుని పొగిడి, భద్రం బావా, నన్ను క్షమిస్తావా అని అడిగింది. మరేం పర్వాలేదులే, అర్జెంటుగా ఓ పని గుర్తొచ్చింది, నేను వెళ్తున్నాను. అదిగో కోటేశ్వరరావు ఇటే వస్తున్నాడు, కాసేపు మాట్లాడుకోండి అంటూ లేచి, రావోయ్ కోటేశ్వరరావు, నీ మాటే, కాసేపు ఇలా వచ్చి శ్రీలతతో మాట్లాడంటూ అతన్ని ఆహ్వానించి, తన కృషి కొంత ఫలించింది కదా అని సంతోషించి మేడ మీదకి దారి తీశాడు వీరభద్రరావు. వీరభద్రరావు పైకి వెళ్ళి కూజాలోంచి గ్లాసుడు నీళ్లు వంపుకొని తాగి సిగరెట్ అంటించి ఈజీ చైర్లో వాలిపోయాడు. అతని కళ్ల ముందు శ్రీలత, కోటేశ్వరరావులే గిరగిరా తిరుగుతున్నారు. ఇంతలో అడుగుల శబ్దం వినిపించి కళ్ళు తెరిచాడు. ఎదురుగా చంద్రమోహన్. రా చంద్రం, నీకోసమే చూస్తున్నాను. ఎందుకు నా కోసం చూడటం అంటూ పక్కనే ఉన్న స్టూల్ లాక్కుని కూర్చున్నాడు చంద్రమోహన్. ప్రసూనకి నీకు వచ్చిన తగాదా మాట ఆ తగవు తీరదు. ఇంకా ఎడమొహాలు పెడమొహాలేనా? అంతే. అయితే విచిత్రమే. ఇందులో విచిత్రమేముంది? నువ్వు అన్నం మానేశావు కదా, కారణం గ్రహించి రాజీకి వచ్చిందనుకున్నానులే. అసలు ఆవిడ గారు ఆ సంగతి పట్టించుకుంటేగా ఈ రోజుకి నువ్విలా అలమటించిపోతున్నావు. గాంధీ మహాత్ముడు నెలేసి రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగించేవాడు. ఆయన మహాత్ముడు కనుక, నేనేమో ఆర్డినరీ ప్రేమికుడిని. ఇదంతా కోలవెన్ను ప్రయాణం తెచ్చిన అనర్థం. కోలవెన్నేం చేసింది? ఆ కోలవెన్నులో ఎవరినో చూసింది, తిరిగొచ్చింది, నాతో రగడా ప్రారంభించింది. వాడంత అందంగా ఉంటే వాడనే కట్టుకోకూడదు. అసలు నిజం చెప్పవలసి వస్తే నా పీడ వదిలించుకోవడానికే అలా నాటకమాడింది. నీ పీడ వదిలించుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? ఆ ప్రశ్నే నేను వేసుకున్నాను. ఇంతవరకు సమాధానం నాకే తట్టలేదు. కోలవెన్నుకు వెళ్ళడానికి పూర్వం ప్రపంచమే నేనంది. కోలవెన్నులో నాకంటే అందమైన వాడెవడో దొరికాడు. నన్ను తోసిపారేసింది. నాకు వాడు కనిపిస్తేనా గొంతు నిలిమి చంపేస్తాను, అంతవరకు ఖాయం అంటూ చంద్రమోహన్ పళ్ళు పటపటా కొరికాడు. వీరభద్రరావుకు చంద్రమోహన్ పైన చాలా జాలి కలిగింది. జ్ఞానప్రసూన లాంటి అమాయకురాలు ముగ్ధ చంద్రం హృదయాన్ని అంతగా గాయపరుస్తుందనుకోలేదు. రంగయ్య చుట్టాలున్నారని, ముఖ్యంగా వీరభద్రరావు కంటే కూడా ఆంజనేయులు ఉన్నాడని, వాడి ముందు తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించాలని జిలేబీ, తమలపాకుల బజ్జీలు చేశాడు. ఆ రెండు ప్రసూనకి చాలా ఇష్టం. ప్రసూనకే కాదు, చంద్రానికి కూడా. అలాంటి ప్రియాతి ప్రియమైనవి అతను అనగా చంద్రం వద్దు పొమ్మని నెట్టేస్తే ప్రసూన బ్రతిమాలి తినిపిస్తుంది అనుకున్నాడు. కానీ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారవుతుందని అనుకోలేదు వీరభద్రరావు. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అనుకుంటూ మళ్ళీ మేడ మీద నుంచి దిగి కిందికొచ్చాడు వీరభద్రరావు. హాలులో బంగారమ్మత్తయ్య కుర్చీలో కూరుకుపోయినట్టు కూర్చుంది. ఒరే భద్రం, నీకు మంచి సలహా ఇస్తాను, వింటావా? విని నేను చెప్పినట్లు చేస్తావా అని అడిగింది. వింటాను, చేస్తాను, చెప్పత్తయ్యా. దొడ్లోకి వెళ్ళి తలుపు తీయి, చెరువు కనిపిస్తుంది. దొడ్లోనే ఉన్న ఒక బండరాయిని లేదా ఒక ఇటుకను తాడితో కట్టేయి. ఆ తాడు నీ మెళ్ళో వేసుకో, చెరువులో పడు, మునిగి చస్తావు. నీ శవాన్ని పైకి తీయిస్తాను, సమాధి కట్టిస్తాను, దానిమీద నేను డ్యాన్స్ చేస్తాను, కరాళ నృత్యం. ఇదంతా తన మీద ప్రేమతోగాక కోపంతో అంటోందని తేలిగ్గా గ్రహించాడు వీరభద్రరావు. నీ బోడి ఉపాయాలు నువ్వును కృష్ణానదిలో పడు. వంట మనిషి రంగయ్య రేపటి నుంచి రానన్నాడు. ఇక నుంచి నువ్వే ఇక్కడుండి వండిపెట్టు. లేకపోతే ఏం పోయే కాలం. వాడు చేసిన జిలేబీలు, తమలపాకు బజ్జీలు అన్నీ పారేస్తాడా చంద్రం? కోటేశ్వరరావు అంతే. రంగయ్య ఏమనుకున్నాడు? అందరూ తింటారని తను ఎంతో ఆశతో వండితే అంతా పారేసే కాడికి తనిక్కడ వంట మనిషిగా ఉండటం దేనికి అని అనుకున్నాడు. నా దగ్గర ఏడ్చాడు, మొత్తుకున్నాడు, రాగాలు పెట్టాడు, రాచిప్ప పెట్టి నెత్తిమీద బాదుకున్నాడు, రక్తం కారేట్లు. నాగరికత నాశనమైపోయిందని రామనామ దండకం చదివే మీ మామయ్య చిందులు తొక్కుతున్నాడు అని కాళికాదేవి మహిషాసురుని చంపడానికి సిద్ధపడిన పోజులో నిలబడింది. వీరభద్రరావు మాట్లాడలేదు. మంచి కోసం తను వేసిన ప్లాన్లన్నీ ఎదురు తిరిగాయి. హాల్లో నుంచి తోటలోకి నడిచాడు. వెనక నుంచి ధన్ అని పడిన శబ్దమైంది. బహుశా అది బంగారమ్మ గారి కాలిజోడై ఉంటుందా, లేక ఉదయం రంగనాథరావు షేక్స్పియర్ నాటకాల బైండా? ఏదో చెప్పలేడు, కానీ ఆ రెండింటిలో ఏదో ఒకటి తలుపుకు తగిలి కింద పడిపోయింది కనుక సరిపోయింది. అతనికే గనక తగిలి ఉంటే నడుం 3 ముక్కలై అతగాడిని మిసెస్ రత్నాబాయి నర్సింగ్ హోంలో చేర్చవలసి వచ్చేది.
నేల మీద ఒలికిపోయిన పాలు ఎలాగూ ప్రోగు చేయలేరు కనుక విషమించిన పరిస్థితుల్ని చక్కబరచడం ఎలాగా అన్న ధ్యాసలో పడిపోయాడు. తోటలో చెట్ల వెనక నుంచి మూలుగు వినిపించింది. బంగారమ్మగారి డబ్బు రందికి కినిసి లేదా హడలిపోయి మామ రంగనాథరావే మూలుగుతున్నాడు అనుకున్నాడు వీరభద్రరావు. మళ్ళీ మూలుగు వినిపించింది. ఇంతకీ ఎవరా అని 10 అడుగులు వేశాడు. 2 ఆకృతులు కనిపించాయి. ఆ ఇద్దరూ ఎవరై ఉంటారా అని తీవ్రంగా ఆలోచించాడు. చివరికి తేలిందేమిటంటే ఒకడు ఆంజనేయులు, మరొకడు కోటేశ్వరరావు. ఆ మూలుగుతున్నది ఎవరా అనుకుంటే కోటేశ్వరరావు అనే తేలింది. కోటేశ్వరరావు పచ్చిక మీద పడుకున్నాడు. ఆంజనేయులు కూర్చుని ఉన్నాడు. ఆంజనేయులు వీరభద్రరావుని చూస్తూనే, పాపం కోటేశ్వరరావు గారికి ఒంట్లో బాగుండలేదండి అన్నాడు. ఏమైంది? కోటేశ్వరరావు మీ ఇద్దరిని వదిలి వెళ్ళాక అన్నాడు వీరభద్రరావు. అమ్మా అంటూ మళ్ళీ మూలిగాడు. కోటేశ్వరరావు గారు నాతో మాట్లాడిన మాటల్ని బట్టి నేను గ్రహించిందేమిటంటే, ఆయన శ్రీలత గారు కూర్చుని కబుర్లు చెప్పుకున్నంతట్లో మరో అంశం ఏదీ తోచక ఈయన అంతసేపు తన పొలాల్ని గురించి పంటల్ని గురించి చెబుతుంటే ఆమె ఇక నేను వస్తానంటూ వెళ్ళిపోయారండి. భద్రం, నేను శ్రీలతతో మనసు విప్పి చెప్పలేను. ఇక నాకొక్కటే కర్తవ్యం అన్నాడు కోటేశ్వరరావు దీనంగా. ఏమిటి అని అడిగాడు భద్రం. నేను మా సాయిపురం వెళ్ళిపోవడం. మీ స్వగ్రామం పోవడానికేనా ఇంత కష్టపడింది? మరేం చేయను? ప్రేమని గురించి, వెన్నెలని గురించి అవి ఇవి నూరిపోసిన సమయానికి ఒక్కటి గుర్తొచ్చి చావలేదు. అందుకని నీ పొలాన్ని గురించి, దాంట్లో వేసే అక్కుళ్ళని గురించి, వేయబోయే చెరుకుని గురించి మాట్లాడతావా? మరి నాకు తెలిసినవి అవే కదా. ఏడ్చినట్లుంది. ఏమీ మాట్లాడుకునేందుకే లేనట్లు అవి చెబితే ఆమె విసుక్కోదు. విసుక్కుందనేగా నా స్వగ్రామం పోతానన్నది. నీ స్వగ్రామం పోవడానికా అంత దూరం నుంచి వచ్చింది అని అడిగాడు వీరభద్రరావు. మరేం చేయను? శ్రీలతతో మాట్లాడటం నాకు చేతకాది జన్మకి. అలాంటప్పుడు ప్రేమ పెళ్ళి అంటూ బాధపడటం దేనికి? నిజమే, నేను వెళ్ళి ఆ చెరువులో పడితే తీరిపోతుంది. దేనికి? చావడానికి. బాబయ్య, అది చాలా తప్పు. బలవంతంగా ప్రాణం తీసుకోవడం మహాపాపం. ఆ పని చేయకండి, ఆ మాట అనకండి అన్నాడు ఆంజనేయులు బాధగా. ఆంజనేయులు, నువ్వేం చెప్పినా నాకు శివుని ఆజ్ఞ లాంటిది. చెరువులో మునగను, చావనులే. మీరు ఇంత బాధపడటానికి బదులు బంగారం లాంటి మనసున్న బంగారమ్మ గారితో చెప్పుకోరాదు అన్నాడు ఆంజనేయులు. ఆవిడకు నేనంటే దయ కనుకొనే కూర్చుని 2 పూటలా సుష్టుగా భోంచేసినా ఏమీ అనుకోకుండా నవ్వుతూ మాట్లాడుతుంది. ఆవిడ బహుదొడ్డ మనిషి. అలాగే భద్రం బావాను. ఎటొచ్చి దురదృష్టవంతుణ్ణి నేనే అంటూ అవతలికి వెళ్ళాడు కోటేశ్వరరావు. కథ కొనసాగుతుంది.